సో ఇక్కడ మనం చూసుకోవచ్చు విద్యార్థులు కానీ విద్యార్థుల సంఘాలు కానీ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇక్కడ చాలా జంతువులు కానీ పక్షులు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నాయి. హాస్టల్లోకి వస్తున్నాయి, పాములు కూడా ఉన్నాయి అన్నీ చెప్తున్నారు. అదేవిధంగా మనం చూసుకుంటే ప్రొటెస్ట్ కూడా చేస్తున్నారు. వాళ్ళు అన్నం తినకుండా నీళ్లు తాగకుండా నిరాహార దీక్ష లాగా చేస్తున్నారు. గవర్నమెంట్ కూడా మంచిగా లేదని కూడా చెప్తున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడి ఏం జరిగింది ఏమనే ప్రయత్నం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రండి వెళ్దాం. యాజ్ పర్ లా ప్రకారం చూసుకుంటే ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్ అని అంటున్నారు. బట్ ఇంతకు ముందు నుంచే ఇష్యూ జరుగుతున్నా ఇప్పుడెందుకు మీరు ప్రొటెస్ట్? నేను ఒక విషయం చెప్తా. యాక్చువల్గా 1975లో యూనివర్సిటీకి అంటే ల్యాండ్ యాక్చువల్గా యూనివర్సిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ కాలేదు. అది అప్పటి గవర్నమెంట్ తప్పు ఇది. సో ఇప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు ఏమని చెప్పారు, ఇందిరాగాంధీ ఏమని చెప్పింది 1975లో, ఏమున్నా అకాడమిక్ పర్పస్ యూజ్ చేసుకోవాలి. బట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, డిఫారెస్టేషన్ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఆల్రెడీ డెవలప్ అయి ఉంది కదా, వేరే ప్లేసెస్ చూస్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ క్లైమేటిక్ కండిషన్స్ ఎట్లా చేంజ్ అవుతున్నాయి. ఈ 400 acres ఈ యూనివర్సిటీలో క్లియర్ చేయడం వల్ల 4 degrees వరకు టెంపరేచర్ రైజ్ చేసే అవకాశం ఉందని క్లైమేట్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. మీరు కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్ కాబట్టి మీరు కూడా రేపు పొద్దున మీకు జాబ్స్ కావాలన్నా కూడా హైదరాబాద్ డెవలప్ అవ్వాలి కదా. ఇలా డెవలప్ చేయకపోతే మీ అందరికి జాబ్స్ ఇవ్వాలన్నా కూడా ప్రభుత్వం డెవలప్మెంట్ కోసం ఈ ల్యాండ్ తీసుకోవాలా, డెవలప్మెంట్ కోసం ఈ ఫారెస్ట్ ల్యాండ్ మొత్తం కూల్ చేసి తీసుకోవాలా? జంతువులు ఏమవ్వాలి, అప్పుడు జంతువులు ఏమవ్వాలి? డెవలప్మెంట్ ఇక్కడ జింకలు పులులు సింహాలు ఏం లేవు, గుంట నక్కలు ఉన్నాయి అని కూడా రేవంత్ రెడ్డి వచ్చి చూడమనండి. అసలు మెయిన్ గుంటనక్క అతనే కాబట్టి అతను బాగా మాట్లాడతాడు. గుంటనక్కలు కాదు, ఇక్కడ పక్షులు, నెమళ్ళు, జింకలు. అసలు హైలైట్ ఏంటంటే మేము స్వయంగా వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంటే ఇది ఎడిటింగ్, ఇది ఫేక్, దీన్ని నమ్మకండి. సౌండ్ ఎడిటింగ్ చేయడానికి ఎవరికి వస్తుంది? అసలు సౌండ్ ఎడిటింగ్ చేసి సోషల్ మీడియాలో నమ్మొద్దు అది అని అంటున్నారు. మాకేం అవసరం అంతగానో చేయడం? మా లైఫ్ ని రిస్క్ లో పెట్టుకోవడం మాకేమైనా అవసరం? ఫేక్ గా స్ప్రెడ్ పోలీసులు కూడా మీ మీద విచక్షణ రహితంగా వీళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అందులో మీకు కానీ స్టూడెంట్స్ కానీ ఏమైనా గాయాలు జరిగిందా? లేడీస్ ని లాక్కెళ్ళి అక్కడికి లోపలికి వెళ్ళని అట్లే. ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఆ డిపార్ట్మెంట్ లో క్లాసెస్ అవుతుంటాయి. అక్కడికి స్టూడెంట్స్ వెళ్ళనియట్లే, ఫ్యాకల్టీలు వెళ్ళనియట్లే. దానికంటే 1/2 kilometer ముందే రోప్ పట్టుకొని బందోబస్తుగా వాళ్ళు టైట్ చేసారు, బ్యారికేడ్స్ చేసారు. లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తుంటే వాళ్ళు కొట్టడానికి ట్రై చేస్తారు. చాలా విచక్షణ రహితంగా దాడి చేసారు. 2-3 అమ్మాయిలను కూడా లాగడం, లాఠీ చార్జ్. పోలీసులు స్టూడెంట్స్ కొట్టే రైట్ ఎవరు ఇచ్చారు? ఇది మా యూనివర్సిటీ, మా ల్యాండ్ కోసం మేము ఫైట్ చేస్తున్నాం. గర్ల్స్ ని అమ్మాయిలను దారుణంగా కొట్టారు, లాఠీ చార్జ్ చేశారు. యూనివర్సిటీ కొట్టి రైట్ ఎవరు ఇచ్చారు? వాళ్ళ రేవంత్ రెడ్డి చెప్పగానే కొట్టాడు. ఎవరిచ్చారు ఈ రైట్ అసలు పోలీసులకి? మాలో యూనివర్సిటీకి వచ్చి మమ్మల్ని ఇలా కొడుతున్నారు. మేము కేవలం మా కోసం అని అంటలే, ఫ్యూచర్ కోసం మేము అంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఏం చేస్తున్నాయి, దానివల్ల జింకలు అన్ని ఇప్పుడు ఫారెస్ట్ అంతా క్లియర్ చేస్తే అవి ఎట్టిపోతాయి. మాకేదో ఒకటి సమాధానం రావాలి, ఇష్యూ క్లియర్ కావాలి. మేము అందుకనే క్లాసెస్ బంద్ చేసి ఇక్కడికి వస్తున్నాం అంటే అర్థం చేసుకోవాలి వాళ్ళకి. అసలు అట్లానే వీలైతే సుప్రీం కోర్టు వరకు కూడా మేము ఎవరైతే కన్నీరు పెట్టుకునే బదులు వాళ్ళ హైకోర్టుకో సుప్రీం కోర్టుకో వెళ్ళి మీ అందరినీ తీసుకెళ్ళి వాళ్ళ ప్రయత్నాలు చేయొచ్చు కదా. ఎందుకంత ఎమోషనల్ ఉంటా ఉన్నారు? ఆల్రెడీ చాలా మంది విద్యార్థులు పోయి ధర్మేంద్ర ప్రధాన్ కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏబీవీపీ తరపు నుంచి డెలిగేట్స్ వెళ్ళారు, చాలా మంది కలిసారు, రిప్రజెంటేషన్ ఇచ్చారు. నౌ धर्मेंद्र प्रधान जी is going to send one letter to Chief Minister Revanth Reddy. यूनिवर्सिटी जो इन्होंने धोखे से ली है, और ऊपर से यहाँ पे हमें लैंड से मतलब नहीं है कि यहाँ पे लैंड किसका है, स्टेट गवर्नमेंट का, यूनिवर्सिटी का है या फिर किसी थर्ड पार्टी का है. हमें इससे मतलब है कि यहाँ की बायोडाइवर्सिटी जो है वो बची रहे, और यहाँ की जितनी भी बायोडाइवर्सिटी है, एनिमल्स है, सारे प्लांट्स है, वो सारे बचे रहे. बस हम लोग इसके लिए प्रोटेस्ट कर रहे हैं. उससे मतलब नहीं है, हम गवर्नमेंट का भी है तो उनको किसने हक दिया है कि यहाँ की बायोडाइवर्सिटी को वो हटाए, यहाँ पे बुलडोजर चलाए? उनका ये हक नहीं है. एकेडमिक पर्पस के लिए है तो एकेडमिक पर्पस के लिए ही यूज होगा. और यहाँ पे कोई भी एक भी जो पीकॉक है, कोई भी डियर है, किसी को भी क्यों मारे वो लोग? उनको किसी का जान लेने का हक नहीं है. बस సో నేను తెలంగాణ నుంచే అండి.
తెలంగాణ యూనివర్సిటీ స్టూడెంట్నే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి. కానీ నేను నా పర్సనల్గా రేవంత్ రెడ్డికి ఓటేసిన డేస్ ఉన్నాయి. ఇంతకుముందు జరిగిన ఎలక్షన్స్లో నేను నా పర్సనల్గా రేవంత్ రెడ్డి గారికి ఓటేసిన. అంటే మేము ఆలోచించేది ఏంటంటే కొంచెం ఎంప్లాయ్మెంట్లో యూజ్ కొంచెం ఆలోచిస్తాడు, యూస్ఫుల్గా స్టూడెంట్స్ కోసం ఏమైనా చేస్తాడని చెప్పేసి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ మీద ఇట్లా తిరగబడితే మేము ఎక్కడికి వెళ్ళాలి? అంటే సెంట్రల్ యూనివర్సిటీ అంటే స్టేట్ పాలిటిక్స్ ఇన్వాల్వ్ అయ్యి లేవనా, లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీ అంటే స్టేట్ నుంచి ఎవరు రియాక్ట్ అవ్వరని చెప్పా? సారీ, యూనివర్సిటీ జోన్ లో రాంది మా యూనివర్సిటీ లోపలికి బుల్డోజర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఏ దారి నుంచి వచ్చాయి అవన్నీ? ఇప్పుడు మా యూనివర్సిటీ కానీ మాకెందుకు ఇంత బాధ అవుతుంది? మరి ఇప్పుడు 400 ఎకర్స్ యూనివర్సిటీ కానీ ఇంత మంచి ఎన్విరాన్మెంట్ ని కాల్ చేయడానికి అట్లీస్ట్ కొంచెం హ్యూమానిటీ అనేది ఉంటది కదా. అయ్యే వరకు చేస్తామండి, మా వల్ల అయ్యే వరకు చేస్తాం. ఇప్పుడు గవర్నమెంట్ అంత పవర్ ఉన్నది కాబట్టి వాళ్ళు చేయించుకుంటున్నారు. మా దగ్గర ఎంత పవర్ ఉందో మేమంతా చూపించుకుంటాం. ప్రొటెస్టులు చెయ్యండి. ఇప్పుడు తెలంగాణ మూవ్మెంట్ టైంలో ప్రొటెస్టులు జరగని అంత దాకా వచ్చిందా? మేము ఇక్కడ చెయ్యండి, ఎంతో కొంత ఇది వెళ్తుంది కదా. ఇప్పుడు ఇక్కడే ఆగిపోయే బదులు మేము ముందుకెళ్తే మాకుండే. అవును, వెళ్తున్నాము. సుప్రీంకోర్టు దాకా వెళ్తాం, హైకోర్టు దాకా వెళ్తాం, సుప్రీంకోర్టు దాకా వెళ్తాం. ఎంత దూరం అయితే అంత దూరం వెళ్తాం. కానీ కూర్చునేది మాత్రం లేదు, వెనకకు తగ్గేది మాత్రం లేదు. ఎందుకంటే యూనివర్సిటీలు ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ అనే పేరు మీద తెలంగాణ నుంచి కానీ ఆంధ్ర నుంచి కానీ నేషనల్ వైడ్ నుంచి వచ్చిన ప్రతి స్టూడెంట్ కి బాధ అవుతుంది. వాళ్ళు తెలంగాణ అఫైర్స్ మేమెందుకు ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటే మేము ఇక్కడ కూర్చొని చేసే వాళ్ళం కాదు. గాయాలైన అరెస్ట్ కూడా అయ్యారు. మరి వాళ్ళ పేరెంట్స్ కి కూడా బాధ ఉంటది కదా. ఇప్పుడు గాయాలై వాళ్ళు అక్కడి దాకా వెళ్లాల్సిన అవసరం ఏంది? యూనివర్సిటీ ల్యాండ్ కానప్పుడు స్టూడెంట్స్ కి ఏం అవసరం గాయాలు తీసుకొని అరెస్ట్ అయ్యేంత వరకు? డబ్బులు ఇచ్చి చేపించడానికి మేము ఎవరమండి? స్టూడెంట్స్ మీ చదువుకునే వాళ్ళం, మాకు ఎందుకు డబ్బులు ఇచ్చి చేయించుకునే అవకాశం? ఆ దురదృష్టం ఇంకా పట్టలేదు మాకు. ఒకవేళ డబ్బులు ఇచ్చి చేయించుకోవాల్సిన అవసరం వస్తే అవుట్ సైడ్ ద గేట్ క్యాంపస్ అవతలి చేయించుకునే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఇన్సైడ్ ద క్యాంపస్ ఇది డబ్బులు ఇచ్చుకొని చేయించుకునే దానిలా కనబడుతుందా ఎవరికైనా? ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు లోపలికి వచ్చి చేపిస్తున్నారని చెప్తే బీఆర్ఎస్ కార్యకర్తలకి ఏబీవీపీకి ఎస్ఎఫ్ఐకి ప్రతి యూనియన్ ఎందుకు సపోర్ట్ చేస్తుంది? ప్రతి యూనియన్ ఎందుకు ప్రొటెస్ట్ లో కూర్చుంటది? ఎవరు సంబంధం లేని వాళ్ళు, యూనివర్సిటీ సంబంధం లేని వాళ్ళు వీళ్ళు ఇక్కడ ఎందుకు కూర్చుంటారు? ఇప్పుడు పుకార్లు రావాలంటే ఇక్కడ నుంచి పుడతాయి, బయట నుంచి పుడతాయి. కానీ స్టూడెంట్స్ ఫ్యూచర్ ఇది. ఇప్పుడు 400 ఎకరాలంటే చిన్న మాట కాదు. ఎంత ఎన్విరాన్మెంట్ కి ఎంత అది హ్యాంపర్డ్ అయితే తప్పితే ఇంత బాధ ఉండదు. మా ప్రయత్నం అంతా ఇది బయట ల్యాండా లోపల ల్యాండా అని కాదు. యూనివర్సిటీలో ఉన్న ఇంత మంచి క్యాంపస్ కి ఎమ్యూనిటీస్ లో నేషనల్ వైడ్ గా ర్యాంక్ ఉన్న యూనివర్సిటీ ఇది. అట్లాంటి యూనివర్సిటీని ఇంత మంచి నేచురల్ ఎన్విరాన్మెంట్ ని గచ్చిపోలే కాదు, పూరా హైదరాబాద్ మొత్తంలో ఇంత మంచి యూనివర్సిటీ అంటే యూనివర్సిటీకి సంబంధించిన ఇంత మంచి నేచర్ గానీ ఏ హైదరాబాద్ లో కనిపించదు. వి ఆల్రెడీ నో దట్ హైదరాబాద్ ఇస్ ఆల్రెడీ ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ అనేది గవర్నమెంట్ చేతిలో ఉంటది. ఒక ఐటీలోనే ఉన్నాయా మా కంపెనీస్? ఇన్ని డిపార్ట్మెంట్స్ లో ఇన్ని ఫీల్డ్స్ లో ఐటీలోనే వెళ్తున్నారు స్టూడెంట్స్ అందరూ. ఇప్పుడు హైదరాబాద్ ఈజ్ ఆల్రెడీ నోన్ యాజ్ స్మార్ట్ సిటీ, అవునా కాదా? స్మార్ట్ సిటీలో ఇప్పుడు 400 ఎకరాలను తీసుకొచ్చి ఐటీ కంపెనీస్ పెట్టి ఏం చేస్తారు? మిగతా ఐటీ కంపెనీస్ అని దేనికి పని చేస్తున్నాయి? మరి మొన్న మీరు చూస్తే జాబ్ మేళా జరిగినప్పుడు 9 జాబ్లు ఉంటే 2000 మంది స్టూడెంట్స్ హాజరయ్యారు. అవును. బట్ ఇలాంటివి అంటే కంపెనీస్ లేకపోవడం వల్లే కదా ఇట్లా డెవలప్మెంట్ జరిగితే స్టూడెంట్స్ కూడా మంచి జరుగుతుంది. కాంగ్రెస్ డెవలప్మెంట్ జరగాలంటే చెట్లను ఎందుకు నరకాలండి? వేరే ఏరియాస్ లేవా? అసలు హైదరాబాద్ లో ఏరియాసే లేవా? కంపెనీస్ కట్టడానికి ప్లేసెస్ లేవా? ఇప్పుడు ఇంత మంచి చెట్లను నరికి హ్యాబిటేషన్ ని కూల్ చేసి వాళ్ళు సంపాదించేది ఏంటి? ఒక ఐటీ కంపెనీలో ఎంతమంది పనిచేస్తారు? ఒక 100 నుంచి 1000 మందిని తీసుకున్నా మాత్రం ఇప్పుడు ఈ స్టూడెంట్స్ ని జనరేషన్స్ తరబడి అంటే ఎంతమంది స్టూడెంట్స్ రావాలి? ఎన్ని వందల స్టూడెంట్స్, ఎన్ని వేల స్టూడెంట్స్ రావాలి? ఇప్పుడు అకాడమిక్ పర్పస్ గా ఇచ్చిన ఈ క్యాంపస్ ని ఇంకో వేరే పర్పస్ గా యూజ్ చేస్తే మరి స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్ళాలి? డిపార్ట్మెంట్స్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేయాలి? సో మేమైతే ఆగేది లేదు. ప్రొటెస్ట్ మాకు అయ్యేంత వరకు చేస్తాం, ఇది కదిలేంత వరకు చేస్తాం. రేవంత్ రెడ్డి గారు రెస్పాండ్ అయ్యేంత వరకు చేస్తాం. మేము అక్కడ నుంచి మాకు ఆన్సర్ రావాలి. మాకు ఈ నాదొక క్వశ్చన్, గుంట నక్కలు దేని మీద మరి ఇప్పుడు జింకలు లేంది
పికాక్స్ లేంది, ర్యాబిట్స్ లేంది, ఇవన్నీ లేంది గుంటనక్కలు వేటి మీద పడి జీవిస్తున్నాయి. చెట్లను తింటున్నాయా? చెట్లను తిని జీవించేది అవి. మరి ఇవన్నీ లేని అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? హ్యాబిటేషన్ లో గుంటనక్కలు ఉంటే మరి మాకు ఇప్పటి వరకు ఎప్పుడు కనబడలేదు. ఇప్పుడు ఈ యూనివర్సిటీ హిస్టరీ మొత్తంలో ఏ స్టూడెంట్ కైనా గుంటనక్క కనిపించిన సిచ్యువేషన్ ఉందా? గుంటనక్కన నేను ఎవరిని రిఫర్ చేస్తున్నారో అందరికీ తెలిసిన ముచ్చటే. అది ఎవరి దగ్గర దాగింది కాదు. గుంటనక్క నేను రిఫర్ చేసేది ఎవరిని అందరికీ తెలుసు. ఇప్పుడు వచ్చి గుంటనక్కలు ఉన్నాయంటే మిగతా జంతువులు ఎక్కడికి వెళ్తాయి? గుంటనక్కలు అయితే మాకు ఇప్పటి వరకు కనబడలేదు. నేను స్టూడెంట్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, మాకైతే గుంటనక్కలు కనబడలేదండి. ఆయన ఎవరిని రెఫర్ చేసి గుంటనక్కలు అన్నారో ఆయనకు తెలుసు, మాకు తెలుసు. కానీ ఇక్కడ గుంటనక్కలు లేవు. ఉన్నవి చిన్న చిన్న జంతువులు, మంచి హ్యాబిటేషన్. ఇప్పటిదాకా చూసాం, మన స్టూడెంట్స్తో కూడా మాట్లాడాం, తీవ్ర ఆందోళనకు అయితే గురవుతున్నారు. దీని సందర్భంగా మనము ఇదే నేపథ్యంలో అడ్వకేట్ గారు కూడా మనతో ఉన్నారు, మాలతి గారు. వారితో కూడా మాట్లాడి ఎందుకు లీగల్గా మనం ఎలాంటి ప్రొసీడింగ్ తీసుకోవచ్చు, ఎలాంటి అనేది కూడా వాళ్ళతో మాట్లాడి ఒకసారి ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే మేడం. అసలు స్టూడెంట్స్తో ఇప్పుడే మాట్లాడాం. స్టూడెంట్స్ కూడా తీవ్ర ఆందోళనకు అయితే గురవుతున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి పాలన గురించి కానీ ఆయన చేస్తున్న అన్యాయం అని చెప్పి కూడా వాళ్ళు అంటున్నారు. కాకపోతే లీగల్గా మాకు ఎలాంటి సపోర్ట్ లేదు, లీగల్గా మేము ఏం చేయలేకున్నామనే సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. అదే చెప్తున్నారు వాళ్ళు. లీగల్గా ఎలాంటి ప్రొసీడింగ్స్ అయితే ఉంటాయి మేడం? ఇప్పుడు లీగల్గా చూడాలనుకుంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నా అని చెప్పేసి మన సీఎం చెప్తున్నారు. ఆర్డర్స్ ఏమని వచ్చినాయి? ఈ ప్రాపర్టీ అనేది ఐజీఎంది కాదు, ఈ ప్రాపర్టీ అనేది స్టేట్ గవర్నమెంట్ది. సో స్టేట్ గవర్నమెంట్ వచ్చి ఏమన్నా చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ ఏమన్నా చేసుకోవచ్చు అంటే ఇట్లా బయోడైవర్సిటీని డిస్టర్బ్ చేసుకుంటా, యానిమల్ లైఫ్ని డిస్టర్బ్ చేసుకుంటా, డిఫారెస్టేషన్ చేసి చెట్లను కొట్టేసి చేసే డెవలప్మెంట్ ఎవరికి కావాలి? హైదరాబాద్లో ఎవరు కూడా దీన్ని సపోర్ట్ చేస్తలేరు. త్రూ అవుట్ ద తెలంగాణ ఎవరు కూడా సపోర్ట్ చేస్తలేరు ఈ విషయంని. సో స్టేట్ గవర్నమెంట్ ఫేవర్లో సుప్రీంకోర్టులో ఆర్డర్స్ వచ్చినంత మాత్రాన స్టేట్ గవర్నమెంట్ వెళ్ళి ఇది నా ప్రాపర్టీ, ఇది నాదే అని చెప్పేసి నేను ఏమైనా చేసుకోవచ్చు అనడానికి లేదు కదా. ఇప్పుడు పబ్లిక్ గుడ్ కోసం చేసేటప్పుడు మినిమం ఇప్పుడు ఆర్టికల్ 48A 51A ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే ప్రొటెక్షన్ ఆఫ్ ఫారెస్ట్. 48A వచ్చి ప్రొటెక్షన్ ఆఫ్ ఫారెస్ట్ ఇంపార్టెంట్, అంటే ఫారెస్ట్ అని కొట్టివేయద్దు. అండ్ సెకండ్ వచ్చి 51A ఏదైతే ఉందో ఎవరైనా సరే ఎన్వైరన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలి, ఎండివర్ చేయాలి. అంటే ఎవరైనా సరే ఎన్వైరన్మెంట్ ప్రొటెక్ట్ చేయాలి. ఇప్పుడు డెవలప్మెంట్ చేసే పేరుతో ఎన్వైరన్మెంట్ని ఖరాబ్ చేయడం అనేది అసలు ఒక సర్వనాశనానికి నెక్స్ట్ స్టెప్ అన్నట్టు. ఎప్పుడైనా మనుషులు నేచర్కి అగెయిన్స్ట్ కనుక వెళ్తే మనకి నేచర్ అగెయిన్స్ట్గా పోతుంది. ఈ సింపుల్ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. సో ఇక్కడ ఎవ్వరు కూడా దీన్ని అప్రిషియేట్ చేస్తలేరు. ఇది స్టూడెంట్స్కి స్టేట్ గవర్నమెంట్కి ఉన్న ప్రాబ్లం కాదు. ఇప్పుడు హెసియోలో వచ్చి ఇది నా ల్యాండ్ అని చెప్పడము, లేదా స్టేట్ గవర్నమెంట్ వచ్చి నా ల్యాండ్ అని చెప్పడం ప్రాబ్లం కాదు. ఇది ఎవరి ల్యాండ్ అనేది కూడా ఇష్యూ కాదు. ప్రాబ్లం వచ్చి వైల్డ్ లైఫ్ని డిస్టర్బ్ చేస్తున్నాం, బయోడైవర్సిటీని డిస్టర్బ్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ 200 స్పీసీస్ ఉన్నాయి ఇక్కడ. ఆ 200 స్పీసీస్ని సర్వనాశనం చేయబోతున్నాము. ఆల్రెడీ ఇప్పుడు వీళ్ళు హాలిడేస్ వచ్చిన టైంలో అక్కడ పెట్టి మొత్తం డిఫారెస్టేషన్, చెట్లు కొట్టేయడం, యానిమల్ లైఫ్ని డిస్టర్బ్ చేసిన ఆల్రెడీ చాలా జరుగుతున్నాయి. సో దీనికోసం అయితే పిల్ అనేది అయితే ఆల్రెడీ ఫైల్ జరగడం జరిగింది. నెక్స్ట్ హియరింగ్ వచ్చేసి April 7th రోజు ఉంది. ఆ పిల్లో ఏమవుతుందని చూద్దాము. బట్ ఒక్కసారి పిల్లో ఏదైనా కూడా ఈ మీన్ వైల్లో ఇదంతా కొట్టివేయడం ఇదంతా కరెక్ట్ కాదు కదా. కోర్టులో ఆల్రెడీ పిల్ నడుస్తున్నప్పుడు ఈ కొట్టివేయడం ఇదంతా జరగడం కరెక్ట్ కాదు. బట్ ఇక్కడ స్టూడెంట్స్ని ఇదే సందర్భంగా వీళ్ళు కొట్టడం కూడా జరిగింది. మాకు గాయాలయ్యి ఆ విజువల్స్ కూడా మా దగ్గర ఉన్నాయని కూడా కెమెరా కూడా చూపించడం జరిగింది. అంటే స్టూడెంట్స్ మీద కూడా వీళ్ళు పోలీసు వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న సిబ్బంది కానీ దాడి కూడా చేయడం, వాళ్ళకి గాయాలు అవ్వడం కూడా జరిగింది. అంటే దీని మీద మనం ఎలాంటి చర్యలు అయితే తీసుకోలేమంటారా? ఇప్పుడు స్టూడెంట్స్ని అయితే కొట్టొద్దు. ఫస్ట్ థింగ్ వాళ్ళు చేసేది ఏమంటారు, ప్రశాంతంగా చేస్తున్నారు. అజిటేషన్ అనేది ఎవరిని డిస్టర్బ్ చేస్తలేరు, వాయిలెంట్ అనేది ఏం చేస్తలేరు. ప్రశాంతంగా కూర్చొని చేస్తున్నప్పుడు వాళ్ళని బలవంతంగా తీసుకెళ్ళి డీటైన్ చేయడము, ఈవెన్ ఉమెన్ మీద అంటే అమ్మాయిల మీద, గర్ల్స్ మీద కూడా ఇష్టం వచ్చే జుట్టు లాక్కుంటూ తీసుకెళ్ళడం అనేది అగెయిన్స్ట్ హ్యుమానిటీ, అగెయిన్స్ట్ చట్టము. దాని గురించి కూడా గవర్నమెంట్ అనేది. సో స్టూడెంట్స్ ఇక్కడ మనతో పాటు ఉన్నారు. అసలు ఎన్ని రోజులు ఈ ప్రొటెక్ట్ చేస్తారు? మీకు న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారా? అన్యాయంగా మొత్తం స్ట్రాటజిక్గా హాలిడే రోజు, ఉగాది రోజు స్టూడెంట్స్ లేనప్పుడు చూస్ చేసుకుని, ఈద్ ఉన్నప్పుడు స్టూడెంట్స్ లేనప్పుడు స్ట్రాటజిక్గా మొత్తం సండే అసలు ఏం వర్క్ జరగకుండా ఆ సిచ్యువేషన్లో వాళ్ళ బుల్డోజర్ని పంపించి 400 మంది పోలీస్ని పంపించి ఇట్లా దౌర్జన్యం చేస్తుంటే మేము ఏం చేయగలుగుతాం? స్టూడెంట్స్ని లాఠీ చార్జ్ చేశారు, ఫీమేల్ స్టూడెంట్స్ అని లెక్క చేయకుండా ఈడ్చుకొని వెళ్ళారు, ఎంత హెరాస్ చేశారు. ఇదంతా అసలు ఏందో. అసలు ఈ హెచ్యూ ల్యాండ్ మేమందరం స్టూడెంట్స్వి, మమ్మల్ని ఏమో పేటీఎం బ్యాచెస్, పెయిడ్ బ్యాచెస్ అది ఇది అని చెప్పి అంటున్నారు. నేను 5th ఇయర్ రాదు ఇది క్యాంపస్లో. ఇక్కడ బయోడైవర్సిటీ, అక్కడ ఈస్ట్ క్యాంపస్ మొత్తం జింకలు,
నెమళ్ళు, there are like almost 200 endangered species that are there in that side, that part of the campus. అవన్నీ డిస్ట్రాయ్ చేసి అసలు యాక్చువల్లీ క్యాంపస్ ల్యాండ్ కాదు అని అంటున్నారు. ఒరిజినల్గా ఇందిరమ్మ అలొకేట్ చేసినప్పుడు 2300 acres ఏదైతే ఉందో అదంతా ఎడ్యుకేషనల్ పర్పసెస్కి, అకాడమిక్ పర్పసెస్కి వాడాలని ఉంది. ఆ తర్వాత ఐటీఎంజీ వచ్చింది, ప్రైవేట్ ఎంటర్ప్రైజ్కి ఇస్తామన్నారు, అది డిస్మిస్ చేశారు. కానీ అది వాడాల్సింది ఎడ్యుకేషనల్ పర్పసెస్కి, అకాడమిక్ పర్పసెస్కి. వీళ్ళేం చేస్తున్నారు, ఐటీ కారిడార్ కన్స్ట్రక్ట్ చేస్తామంటున్నారు. అది కూడా అట్ వాట్ కాస్ట్? destroying all the biodiversity, destroying all the forest land that is there. అసలు ఫారెస్ట్ ల్యాండే కాదని అంటున్నారు. అసలు అక్కడ అంతా అన్ని ఎండేంజర్ స్పీషీస్ ఉన్నాయి, అన్ని ఏకర్స్లో అంతా ఎకలాజికల్ ఎకోసిస్టమ్ ఉంది. అదంతా వదిలి వాళ్ళు స్టూడెంట్స్ని పెయిడ్ బ్యాచెస్, పేటిఎం బ్యాచెస్ అని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇక్కడ చూసుకుంటే గవర్నమెంట్ కూడా ఫ్యూచర్లో స్టూడెంట్స్ ఇప్పుడు అదేవిధంగా స్టూడెంట్స్ ఎంతోమంది పెరిగిపోతున్న సందర్భాలు అయితే మనం చూస్తున్నాం, కానీ జాబ్స్ దొరకడం లేదు. ఐటీ వాళ్ళకి ముఖ్యంగా మనం చూసుకుంటే 9 జాబ్లు ఉన్నప్పుడు 2000 మంది స్టూడెంట్స్ హాజరు కావడం కూడా మనం చూసాం మొన్న జాబ్ మేళాలో. మీకోసం ఇదంతా చేస్తున్నాం కదా, స్టూడెంట్స్కు ఫ్యూచర్లో జాబులు కల్పించడానికి మేము ఇదంతా చేస్తున్నామని కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. ఇది సెంట్రల్ యూనివర్సిటీ, దిస్ ఇస్ అ రీసెర్చ్ బేస్డ్ యూనివర్సిటీ. మాకు జాబ్లు ఉన్నది, రీసెర్చ్ పరంగా మేము చేస్తున్నది మాకు నడుస్తుంది. దిస్ ఇస్ నాట్ సమ్ ఐటీ కాలేజ్ ఆర్ ట్రిపుల్ ఐటీ ఫర్ దెమ్ టు గివ్ అస్ ఆపర్చునిటీస్ ఇన్ ఐటీ సెక్టర్. సో what we demand is ఇక్కడ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ అవుతుంది. ఒరిజినల్గా హెచ్యూకి ఎక్లెయిమ్ అయిన ల్యాండ్ మేము రీక్లెయిమ్ చేస్తున్నాం, ఎందుకంటే అది ఇట్ ఈస్ బీయింగ్ యూజ్ ఫర్ టీజీఐఎస్సీ విచ్ ఇస్ అన్ ఇండస్ట్రియల్ కారిడార్. దానికి యూజ్ చేసే బదులు విచ్ ఇస్ సపోజ్ టు బి అసలు ల్యాండ్ అలొకేట్ అయినప్పుడే మొత్తం ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పసెస్కి, అకాడమిక్ పర్పసెస్కి. ఇప్పుడు గచ్చిబౌలి స్టేడియం ఉంది, అక్కడ అది కూడా క్యాంపస్ ల్యాండ్ ఇంతకు ముందు ఇచ్చింది. అది దేనికి వాడారు? దట్ ఈస్ ఫర్ డెవలప్మెంట్ కదా. అప్పుడు ఇదంతా ఏం కాలేదు కదా. ఇప్పుడు ఇంత డిస్ట్రక్షన్ చేసి అట్ వాట్ కాస్ట్ ఇస్ దిస్ డెవలప్మెంట్ హ్యాపెనింగ్? ద స్టూడెంట్స్ డోంట్ అండర్స్టాండ్. మరి ఇన్ని రోజులు మీరు ప్రశ్నించిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చారంటే మీకు వెనకాల బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ మీకు డబ్బులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు అనేది కూడా కాంగ్రెస్ వాళ్ళు మీద బ్లేమ్ అయితే చేస్తున్నారు. ఈ అలిగేషన్స్ ఏవైతే వస్తున్నాయో, మేము ఎప్పుడు వెళ్ళింది ఉగాది తర్వాత లాఠీ చార్జ్ అయ్యి 53 స్టూడెంట్స్, ఆల్మోస్ట్ అప్ టు 100 స్టూడెంట్స్ని డీటైన్ చేసి వాళ్ళ మీద ఫేక్ ఎఫ్ఐఆర్స్ పెట్టి, 2 స్టూడెంట్స్ మీద ఫేక్ చార్జెస్ పెట్టి, అదంతా అయినాక వీ వాంటెడ్ దిస్ ఇష్యూ టు గెట్ రేస్డ్. అందరికీ తెలియాలి. వీ కన్సల్ట్ ఈవెన్ బిఫోర్ గోయింగ్ టు కేటీఆర్ సార్, ద స్టూడెంట్స్ యూనియన్ దట్ వెంట్ టు కేటీఆర్ సార్, ఈవెన్ బిఫోర్ ఆల్ ఆఫ్ దట్ వీ వర్ దేర్ విత్ సివిల్ సొసైటీ. మేము ఎన్జిఓస్ని కన్సల్ట్ చేసాం. ట్విట్టర్లో, సోషల్ మీడియాలో మొత్తం ఎంత అటెన్షన్ గ్రాప్ చేయాలో అంతా చేస్తున్నాం. అంతా అవ్వనప్పుడు మేము ఆబ్వియస్లీ అపోజిషన్ పార్టీ అసలు అసెంబ్లీలో రేజ్ చేయడానికన్నా మేము ఆబ్వియస్గా సపోర్ట్ తీసుకుంటాం కదా. we do not, and the PIL has been filed long back when all of this has been happening since March 7. We were seeing the bulldozers and all of this since 2-3 weeks in the before Ugadi only. So when the PIS has been filed already by one civil society, then hearing 7th undi. So they are not legally obliged to enter campus with this much of bulldozers, this much of police. They are not supposed to enter. They are not legally obliged to enter. They do not have any right to do all of this monstrosity on the students. ఇప్పుడు మీరు చూసుకుంటే మొత్తంగా ఇక్కడ చాలా మంది హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ పోలీసులు కూడా ఉన్నారు. అంటే ఏదో మిమ్మల్ని స్టూడెంట్స్ లాగా చూడకుండా మీరు ఏదో పోరాట యోధుల్లాగా చూస్తున్నారు. మీరు దీనేమంటారు? మేము మా క్యాంపస్ ల్యాండ్ ఇప్పుడు ఈస్ట్ క్యాంపస్ అదైతే 400 acresలో ఏదైతే నడుస్తుందో అక్కడ మా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎకనామిక్స్ డిపార్ట్మెంట్, ఎంబీఏ డిపార్ట్మెంట్, మ్యాథ్స్ డిపార్ట్మెంట్ ఉన్నాయి. స్టూడెంట్స్ని అక్కడికి వెళ్ళనీయకుండా ఫోన్స్ లాక్కొని ఇదంతా చేస్తున్నారు. ఫోన్స్ తీసుకొని ఐడి కార్డ్ చెక్ చేయడం, గ్యాలరీలు చెక్ చేయడం స్టూడెంట్స్. ఎందుకంటే టెర్రస్ మీద నుండి మేము ఈ డిస్ట్రక్షన్ వీడియోస్ అన్నీ తీస్తున్నామని గ్యాలరీలు చెక్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? అసలు పోలీసే ఉండకూడదు. దిస్ ఇస్ అ సెంట్రల్ యూనివర్సిటీ. What right do they have to do all of this? I don't know Telugu, but I just want to ask people. Yes, even before 1 hour before this we were lathi charge because we were trying to గంట క్రితం కూడా కొట్టారు మిమ్మల్ని. we have videos. Even 1 hour before when students went along with the teachers association, teachers who stood in solidarity with us. సో మీకు సెంట్రల్ నుంచి ఏమైనా సపోర్ట్ ఉందా? So even before this incident has been, this bulldozing and this monstrosity has been happening since many weeks. Even before
మేము కేటీఆర్ సార్ దగ్గరికి స్టూడెంట్ యూనియన్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే డిటైన్ అయ్యారో స్టూడెంట్స్ వాళ్ళందరూ కేటీఆర్ సార్ దగ్గర ఎందుకు వెళ్ళారంటే దట్ దిస్ ఇష్యూ విల్ బి రేజ్డ్ ఇన్ ద అసెంబ్లీ. They are answerable. The CM is answerable. Revanth Reddy is answerable for the destruction that is happening inside here. So, మేము దానికన్నా ముందు సివిల్ సొసైటీస్ని కన్సల్ట్ అయినాం, ఎన్జిటీని కన్సల్ట్ చేయడానికి ట్రై చేసాం. వీ వర్ ట్రైంగ్ టు లీడ్ మాస్ మీడియా క్యాంపెయిన్. మేము ట్విట్టర్లో ట్రై చేస్తున్నాం సేఫ్ హెచ్సియూ బయోడైవర్సిటీ అని. వీ వర్ ట్రైంగ్ టు క్రియేట్ అవేర్నెస్. బయట నాన్ హెచ్సియూ స్టూడెంట్స్ బయట ఏం చేయగలుగుతారో అదంతా చెప్తున్నాం. ఇదంతా అయ్యి ఇంతకీ ఏం ఇక్కడ డిస్ట్రక్షన్ ఆపకపోతే దెన్ వీ హ్యాడ్ టు గో అండ్ మీట్ కేటీఆర్. The students are not led by any political thing. He did respond by saying that he will take the question in the next assembly sessions, but Revanth Reddy Delhi lo unnadu. He's run away from all of this. He's not answering questions. He's blatantly putting on allegations that Guntanakal unnaru, Jinka levu, Nemalu levu. See, the V6 News, which is a mouthpiece of Congress here, it is coming and misleading the facts that is happening. It is misrepresenting the facts that is happening. అపోజిషన్కి ఇక్కడ చేసేది ఏముంది? అసలు హెచ్సియూకి కానీ లేకపోతే ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఇక్కడ చేసేది ఏముంది? వీఆర్ ఓన్లీ కన్సర్న్డ్ అబౌట్ ద వైల్డ్ లైఫ్, వీఆర్ ఓన్లీ కన్సర్న్డ్ అబౌట్ ద ఫారెస్ట్ హియర్, రైట్? సి స్టూడెంట్స్ అయినా కూడా మేము ఎన్ని ఏళ్ళు ఉంటాం? 2 ఏళ్ళు ఉంటాం, 5 ఏళ్ళు ఉంటాం, మేము వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. వీ డు నాట్ గెట్ ఎనీథింగ్, వీ డు నాట్ హ్యావ్ మెటీరియల్ గెయిన్, వీ డు నాట్ హ్యావ్ ఎనీ గ్యారంటీ ఇన్ కెరియర్, వీ డు నాట్ హ్యావ్ ఎనీ గెయిన్స్. మేము పోరాడుతున్నదల్లా ఇంత లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ అవుతుంది, ఇంత ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, ఇంత ఎకోసిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది. అండ్ ద ల్యాండ్ విచ్ ఇస్ ఒరిజినలీ బిలాంగింగ్ టు ద హెచ్సియూ దట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ ఫర్ alternate purposes. అది ఈ ఐటీ కారిడార్ పెడుతున్నాం, స్టూడెంట్స్కి యూస్ఫుల్ అయ్యేలా పెడుతున్నాం, ఇదంతా చెప్పేది బట్ ఎట్ వాట్ కాస్ట్? ఎంతవరకు? ఇది ఇంత డిస్ట్రక్షన్ చేసి డెవలప్మెంట్ చేసి ఏం లాభం? ఇప్పుడు దీని వెనకాల సీఎం మోటివ్ ఏముండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? మనం ఇన్ని రోజులు తెలంగాణలో అవుతున్నది చూస్తున్నాం. ఈజ్ జస్ట్ ఈ రియల్ ఎస్టేట్లు, భూములు కబ్జాలు చేయడము, ఈజ్ జస్ట్ ఆన్ దిస్ థింగ్ ఫర్ వెరీ లాంగ్ టైమ్. హైడ్రాలో అదే అయింది, దానికి ముందు అదే అయింది, ఇక్కడ విషయం అదే అయింది. హౌ లాంగ్ విల్ దిస్ హ్యాపెన్? ఫర్ ఎంతవరకు నడుస్తుంది ఇది? ఇప్పుడు ఒక విజువల్స్ అనేది బాగా వైరల్ అయినాయి, ఏంటంటే పీకాక్స్ క్రై, అవన్నీ ఒరిజినల్ వీడియోస్, అవన్నీ ఒరిజినల్ కాదు, అలాంటి అసలు ఏమి లేవు, వైల్డ్ లైఫ్ లేదు, ఇక్కడ జింకలు లేవు, పులులు లేవు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కుల్లే అసెంబ్లీలో. సో క్వశ్చన్ ఏంటంటే నిజంగా పీకాక్స్ ఏడ్చాయా, జింకలనే పారిపోయా, లేకపోతే ఎక్కడి నుంచి తీసుకొచ్చి మాఫ్ చేసి విజువల్ ఎఫెక్ట్స్? అవన్నీ ఒరిజినల్ వీడియోస్. మేము ఇంతకు ముందు ఆ సైడ్ ఆఫ్ క్యాంపస్, ఎవ్రీ బిట్ ఆఫ్ క్యాంపస్ హెస్ రిచ్ బయోడైవర్సిటీ. ఇన్ని ఆల్మోస్ట్ డియర్స్, పీకాక్స్ కాకుండా దే వర్ ఆల్మోస్ట్ లైక్ అదర్ స్టార్ టర్టిల్స్ ఉన్నాయి, ఎండేంజర్డ్ స్పీసీస్, ఆల్మోస్ట్ 200 ఎండేంజర్డ్ స్పీసీస్ ఉన్నాయి క్యాంపస్లో. అది స్టార్ టర్టిల్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. వై విల్ వీ ఫేక్ ఇట్? స్టూడెంట్స్కి కదా మేము ఏం నడుస్తుందో అక్కడ అదే చెప్తాం కదా. ఆ పీకాక్ క్రైయింగ్ వీడియో కూడా ఉగాది రోజు వాళ్ళు బుల్డోజింగ్ స్టార్ట్ చేసినాక స్టూడెంట్స్ వెళ్ళి ప్రొటెస్ట్ చేశాక దే బాట్ ఒక 50 ఎక్స్ట్రా తీసుకొచ్చారు. 50 ఎక్స్ట్రా తీసుకొచ్చి ఎప్పుడు పనిచేయండి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ 16 గంటలు 24 గంటలు ఆల్మోస్ట్ పనిచేస్తూనే మొత్తం ఎక్స్ట్రా ఫోర్స్ని డిప్లాయ్ చేస్తూ ఇదంతా చేస్తూ ఆ రోజు ఉగాది రోజు నైట్ అయినా చూసిన మీరు ఏదైతే వీడియో చూసారో పీకాక్ క్రైస్ది ఇవన్నీ వెళ్తున్నది ఆ రోజు వీడియో అది. ఎందుకంటే దే డు నాట్ హ్యావ్ ఎనీవేర్ టు గో టు. వేర్ విల్ ద వైల్డ్ లైఫ్ గో ఇఫ్ దేర్ హోమ్స్ హ్యావ్ బీన్ టేకెన్ అవే? యాజ్ ఎ స్టూడెంట్ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు అంటే టెక్నాలజీతోని ఐటీ కంపెనీస్ వస్తాయి, ఐటీ కంపెనీస్తో ఎంప్లాయ్మెంట్ అనేది చాలా భారీ ఎత్తున పెరుగుతుంది, అలాంటి దానికి ఇంత డెవలప్మెంట్కి ఈ స్టూడెంట్స్ అడ్డు వస్తే నేను ఏం చేయగలుగుతాను అంటున్నారు. ఇప్పుడు ఏంటంటే మీకు యాజ్ ఎ స్టూడెంట్ మీకు మీ ప్రయారిటీ ఏంటి? ఐటీ జాబ్సా లేకపోతే వైల్డ్ లైఫా? ఏమనాలనుకుంటున్నారు? స్టూడెంట్ స్టాండ్ ఫస్ట్ నుండి ఒకటే ఉంది, వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద వైల్డ్ లైఫ్ హియర్. ఇన్ని చెట్లు కొట్టేస్తున్నప్పుడు, బుల్డోజ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు కూడా బర్న్ చేస్తున్నారు అటు సైడ్ క్యాంపస్ మొత్తం. మేము వెళ్ళి జేసీబీల దగ్గర అడ్డుకోవడానికి ట్రై చేస్తే లాఠీ చార్జీలు చేస్తున్నారు. విచ్ ఇస్ వై వీ హ్యాడ్ టు గో అవుట్ ఆఫ్ ద క్యాంపస్, విచ్ ఇస్ వై వీ హ్యాడ్ టు గెట్ సపోర్ట్ ఫ్రమ్ అదర్ పీపుల్. సోషల్ మీడియాలో కూడా చూస్తున్నారు కదా మీరు, ఎవరెవరు సాలిడారిటీ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. బట్ మార్చి 8 రోజు బయటికి రాలేదు, ఎక్కువ న్యూస్ అనేది వైరల్ అవ్వలేదు. బుల్డోజింగ్ అదంతా అయింది. స్టూడెంట్స్ యూనియన్ ఆల్మోస్ట్ 500 to 1000 స్టూడెంట్స్ గ్యాదర్ అయినారు అక్కడ మష్రూమ్ రాక్ దగ్గర క్యాంపెయిన్ చేస్తూ. అక్కడ నడిచింది బికాజ్
మేము పీస్ఫుల్లీ ప్రొటెస్ట్ ఎక్కడ చేయగలుగుతాం? క్యాంపస్ వితిన్లో. ఇప్పుడు క్యాంపస్ వితిన్లో అబ్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఇంతమంది పోలీసులని డిప్లాయ్ చేస్తున్నారు. మాకు అప్పటికి వీ వర్ ప్రొటెస్టింగ్ ఇన్సైడ్ ద క్యాంపస్ ఓన్లీ, నియర్ ద మష్రూమ్ రాక్ ఓన్లీ. So what do you want to say finally ultimately to the state government? మీరు ఏదైతే అంటున్నారో స్టూడెంట్స్ కోసం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని, ఇట్లా ఐటీ జాబ్స్ ప్రొవైడ్ చేయడానికి చేస్తున్నాడు అది ఇది అని. డెవలప్మెంట్ బట్ అట్ వాట్ కాస్ట్? ఇంత డిస్ట్రక్షన్. దిస్ క్యాంపస్ ఇస్ కాల్డ్ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద గ్రీన్ స్పేస్ దట్ ఎగ్జిస్టెడ్ హియర్. అంత ఇప్పుడు ఐటీ జాబ్స్ క్రియేట్ చేసి అక్కడ ఐటీ పార్క్ పెడతామంటున్నారు. ఏంటి ఇంత ఫారెస్ట్ని క్లియర్ చేసి ఐటీ పార్క్ పెడతారా? what good does it do to environment? ఇంకా ఎన్ని రోజులు చేస్తారు ఇట్లా మీరు ప్రొటెస్ట్? We are like, the students are not backing down. We will not go an inch back until the land is reclaimed, until that JCB bulldozing is stopped, until all of that is stopped. Asal students ఆపేయలేదు. What do you want to say? I just want to say that no. So we are the students here. So I'm asking everyone, how many years we will be in the campus? 2 years, maximum 4 years, 5 years. But the thing is, we are doing for the people who lives in Hyderabad. For them, we are doing it. If you want to face the same consequences as pollution is facing in Delhi and other high cities, then go on. I don't have any problem. But at what cost you are doing it? If you go inside, the temperature difference is 4 degrees from outside the Hyderabad. If you want to increase the temperature of your Hyderabad in the summer time, you can go and cut the trees. We are a student, tomorrow we will go to somewhere else, but you guys have to live here. This is for you guys. If you want to make this city again as the other polluted city of the world, then yeah, you are ready to do whatever you want to do. But if you really want to give something to your future generation, a good life, a good air to breathe, you have to support us, and we will be stand here with our university, our land, and the animals which are inside the university. Thank you. Do you know about the law that provides all these provisions regarding the environment protection? If Students know about it? Yes, there are many students which are studying this type of laws inside, because there are a department which strictly follows the environment department, earth science department, and they are going through the law. Because the problem with this is that land is, the government said land belong to us. We are not saying that land is ours, we don't bring it from our home. This land belong to government, that is fine. But the biodiversity belongs to every citizen of this country. And we are not fighting for the piece of land, we are fighting for the biodiversity, plants, animals. I am saying if they allow you, you can go inside and you can literally hear the crying of the animals. The government is saying that they want to only clear some parts of the university, not the whole. The 400 acres which they are clearing is the forest. They can't clear buildings which are already there. So what they will clear is the forest. Rest part is the buildings and departments. So the animal living in forest, not in the buildings. So basically they will clear forest only, and they are doing it. I am scared that you can't kill the animals, so where this animal will go tomorrow? They will come in your house. They will come in your home from now. And you, Because we have seen visuals where snakes were rolling on the road. snakes, like lots of animals are there. You don't know, you can't see every animal every day. They are lives in their own habitat peacefully. If you are break their home, they will come into your home from tomorrow, and then you can't answer, why didn't we protect, why didn't we do it? But when they are bulldozing the home, you are doing nothing. You are just watching the TV from the home and saying ki, "Arey, we should protect." But how will you protect while watching the TV from the home? You should raise your voice in a peaceful manner. నాకు 1 hour బ్యాక్ కూడా మీద లాఠీ చార్జ్ చేశారని కూడా చెప్తున్నారు. అంటే ఎందుకు చేశారు? అవును, ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను మేము ప్రశ్నిస్తున్నందుకు మా మీదకి లాఠీ చార్జ్ కూడా చేస్తున్నారు. ఈరోజు ప్రశ్నించే గొంతు మీద ఈ లాఠీ చార్జ్ కానీ ఇదంతా కూడా చూస్తుంటే ఇంకా ఎక్కువగా చేయాలని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది మా భూమి, ఇది ప్రభుత్వానికి సంబంధించింది కాదు. కాబట్టి ఇది మా యూనివర్సిటీ భూమి. కాబట్టి యూనివర్సిటీ భూమి కోసం మేము కొట్లాడడానికి రెడీగా ఉన్నాం. మొన్నటికి మొన్న బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు మీడియా మీదకి వచ్చి 397 ఎకరాలు అక్కడ ప్రకటించడం అని చెప్తున్నారు. మరి అక్కడ ప్రకటించినట్టయితే మరి అక్కడ దున్నుకోండి, అక్కడ రియల్ ఎస్టేట్ చేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ చెట్లు జీవాలు అన్నీ ఉన్న చోటికి వచ్చి మీరు డిఫారెస్టేషన్ చేయడం కానీ, చెట్లు కొలగొట్టడం కానీ, ఇక్కడ ఉన్న జింకలు నెమలిని కానీ తరిమేయడం కూడా ఇది ఎంతవరకు న్యాయం? మన భారతదేశంలో
ఇల్లీగల్. ఒక జింకని చంపడం కానీ నెమలిని చంపడం కానీ ఎంత అసలు చాలా ఇల్లీగల్. అది జైలు కూడా పంపిస్తారు. మీరు ఇక్కడ చేస్తున్న అరాచకానికి మిమ్మల్ని ఎక్కడికి పంపించాలి? ఇప్పుడే నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, తక్షణమే రేవంత్ రెడ్డి రిజైన్ చేయాలి. ఎందుకంటే ఇది ప్రభుత్వ విఫలం. ఇది ఒక్కటే ఇష్యూ కాదు, ఎన్నో భూములు రామగుండంలో ఉన్న అడవులను అటవీ ప్రాంతాలన్నింటినీ నాశనం చేసి ఒక రియల్ ఎస్టేట్గా చేస్తున్న రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు రిజైన్ చేయాలి. మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు రిజైన్ చేయాలి. అదే కాకుండా ఎంతో ఆవేశంతో ఎప్పుడు మాట్లాడే బల్మురి వెంకట్ గారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు మీరు కూడా వచ్చి అప్పుడు స్టూడెంట్స్ అంటే గోడ దూకడం, జైంట్ గోడ దూకడం, గేట్లు ఎక్కడం ఇవన్నీ చేసినారు కదా, మరి ఈరోజు ఎక్కడికి పోయినావు? ఎమ్మెల్సీ కాగానే అన్నీ మర్చిపోయినావా? అంటే ఒక పదవి రాగానే అన్నీ మర్చిపోయి ప్రభుత్వం వచ్చిందనే అహంకారంతో విర్రవీగుతున్నారు. మీరు అందరూ కూడా తప్పకుండా బుద్ధి చెప్తాం. యావత్ తెలంగాణ మొత్తం చూస్తుంది, తెలంగాణ మొత్తం కదిలి వస్తుంది. మరి పోలీస్ సపోర్ట్ ఉంటే లాఠీ చార్జ్ ఎందుకు చేస్తారన్నా? ఓయూ యూనివర్సిటీ సపోర్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి మాకు. అదే కాదు, యావత్ తెలంగాణ చూస్తుంది, యావత్ తెలంగాణ కూడా ఈరోజు కదిలి రాబోతుంది. నేను మీ మీడియా ద్వారా చెప్తా ఉన్నా, ఈరోజు ప్రైవేట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కానీ ప్రైవేట్ అకౌంట్లో స్టోరీ పెట్టే అందరికీ ఒకటి చెప్తా ఉన్నా, అందరూ కూడా మీ అకౌంట్స్ పబ్లిక్ పెట్టుకోండి, అందరూ కూడా మీ వాయిస్ని గట్టిగా రేజ్ చేయండి. ఇది ఇప్పటికే ఇష్యూ ఎంత దూరం పోయిందో మనందరికీ తెలుసు. ఈరోజు మీరందరూ కూడా ఇనిషియేట్ తీసుకొని స్టోరీ పెడితే ప్రొటెస్ట్ కాదండి, అందరూ కూడా హెచ్సీ కదిలి రండి. ఎందుకంటే ఇక్కడ లాఠీలకు పోలీసుల దెబ్బలకు భయపడాల్సిన అవసరం లేదు. మనం పోరాడి సాధించిన తెలంగాణ కోసం పోరాడి సాధించుకున్నాం మనం తెలంగాణ. ఇది మనకేం కొత్త కాదు, పోరాటం ఏం కొత్త కాదు, యుద్ధం ఏం కొత్త కాదు. మీరందరూ కదిలి రావాలి, పెద్ద అంతున మీరు కూడా కదిలి రావాలి. ఈరోజు మీ అందరు యావత్ తెలంగాణ కోసం తెలంగాణ ప్రజానీకం ఇక్కడ కదిలి రావాలని నేను కోరుకుంటున్నాను మీ మీడియా ద్వారా. ఈరోజు రేవంత్ రెడ్డి చేసే అరాచకాలు చాలా సిగ్గుచేటు, వెరీ షేమ్ఫుల్, వెరీ 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 షేమ్ఫుల్. ఎట్టి పరిస్థితుల్లో ఈ 400 ఎకరాలని ఒక్క సెంటు కూడా, ఒక్క ఇంచు కూడా పోనీయం. 400 ఎకరాలని మేమే తీసుకుంటాం. మళ్ళీ ఎట్లా తీసుకోవాలో కూడా మాకు తెలుసు. తక్షణమే రేవంత్ రెడ్డి ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు ఎంతో మాట్లాడినాడు, భూముల కోసమని దానికోసమని ఎంతో కొట్లాడి ఉన్నాడు. ఈరోజు ఏమైనాడు? అదే రేవంత్ రెడ్డి ఈరోజు ఎక్కడికి పోయినాడు? ఏసీ బంగ్లాలో పడుకోవడం కాదు రేవంత్ రెడ్డి గారు, ఇక్కడికి రండి. ఇక్కడ ఎండలో మేము విద్యార్థులు ఎంత బాధపడుతున్నా మీరు చూడండి, రావాలి ఇక్కడికి, ఖచ్చితంగా మీరు ఇక్కడికి రావాలి. మీరు ఇక్కడికి వచ్చి అసలు ఇక్కడ జీవరాశులు లేవన్నాడు. మీకు ఇక్కడికి వస్తే మేము జింకలను చూపిస్తాం, మీరు ఇక్కడికి వస్తే మేము నెమలను చూపిస్తాం, మీరు ఇక్కడికి వస్తే మేము జీవరాశులను కూడా చూపిస్తాం. మీరు సుప్రీంకోర్టుకి పోయి మీరు నోటీస్ తెచ్చుకోవడం కాదు, మేము ఇక్కడ రెడీగా ఉన్నాం మీకు అన్నీ చూపించడానికి. మీరు దమ్ముంటే మీరు ఇక్కడికి రండి, లేకపోతే మీ అధికారులను పంపండి, పోలీసులను కాదు పంపడం. మీరు రండి, మీరు కదిలి రండి, మీరు వచ్చి మాతో మాట్లాడండి. మేము రెడీగా ఉన్నాం మీతో మాట్లాడడానికి. లేకపోతే మీ మినిస్టర్స్ మీరు ఎవరున్నా కానీ, ఎమ్మెల్యే వచ్చినా చాలండి, మాకు వచ్చి మాతో మాట్లాడండి. మేము వాళ్ళకి సరైన జవాబు చెప్పడానికి రెడీగా ఉన్నాం. అంతేగాని దాచుకొని మీడియా ముందుకు వచ్చి ఏదో ఆల్తు మాట్లాడడం కాదు. ఖచ్చితంగా మీరు రావాలి, వచ్చి ఇక్కడ మాట్లాడాలి. మీరు ఎట్టి పరిస్థితులు ఇక్కడ వచ్చేదాకా మేము ఇక్కడ ఇంతే కూర్చుంటాం. ఎన్ని లాఠీ దెబ్బలను తినడానికి రెడీ, ఎన్ని లాఠీలతో కొడతారో కొట్టండి, ఏం చేస్తారో చేయండి. ఒక్క సెంటు కూడా పోనీయం, కబార్దార్ అని చెప్తా ఉన్నా. ఈరోజు ఏ ఇష్యూ జరిగినా ముందుకు వచ్చి మాట్లాడే తీన్మార్ మల్లన్న ఈరోజు మీకు సపోర్ట్ ఇస్తున్నారా? తీన్మార్ మల్లన్న సపోర్ట్ లేదు, అదే చెప్తున్నా అండి. రాజకీయం వేరైపోయింది. ఆయనకి మోసం జరిగింది, అది మనందరికి తెలిసిన విషయమే, చాలా సిగ్గుచేటు. ఆయన ఇప్పుడు ముందుకు వచ్చి ఏదైతే బీసీ గలం అని బీసీ గలం మీద పోరాడుతున్నాడో, అంటే ఈరోజు ఒక పార్టీలు ఉంటారు, రేపు ఒక పార్టీలు ఉంటారు. ఆయన గురించి ఏం చెప్తాం? మీరు క్యూన్యూస్ పెట్టుకున్నారు, మీరు చేస్తున్న ప్రతి ఒక్కటి మంచిగానే ఉన్నది. మీరు క్యూన్యూస్ పెట్టుకున్నారు, క్యూన్యూస్లో మీరు ప్రజలను ఎవరైనా ఇబ్బంది పెడితే, ఎవరైనా ఏమైనా చేస్తే మీరు వచ్చి ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. మరి అట్లాంటి తీన్మార్ మల్లన్న గారు మరి మీరు హెచ్సీకి ఎందుకు వస్తలేరు? ఒకసారి రావాలి, మీరు కూడా వచ్చి ఇక్కడ మేము ఎంత బాధపడుతున్నాం, ఏం చేస్తున్నాం మీరు కూడా చూడాలి. ఖచ్చితంగా మీరు కూడా చూసి మా బాధ చూసి మీరు కూడా అదే క్యూన్యూస్లో పెట్టండి. ఎందుకు పెట్టట్లేరు? మీరు క్యూన్యూస్లో పెట్టండి. మరి గుంటనక్కలు ఉన్న ఈ అడవిని కాపాడండి కదా. సరే, గుంటనక్కలు ఉన్నాయి అడవిలా, కాపాడండి అడవిని. జీవరాశులు ఏమన్నారు? గుంటనక్కలు ఉన్నాయి, మరి కాపాడండి. గుంటనక్కలు కూడా జీవరాశులే కదా, వైల్డ్ యానిమల్సే కదా అవి కూడా. మరి వాటిని కాపాడండి, వాటిని కాపాడాల్సిన బాధ్యత ఉంది కదా. ఈ భారతదేశంలో జింకని చంపినా, నెమలిని చంపినా కేసు ఉంటుంది, అవునా? అట్లాంటి ఎన్ని జింకలు ఉన్నాయి, ఎన్ని జీవరాశులు ఉన్నాయి, ఎన్ని పికాక్స్ ఉన్నాయి, జాతీయ పక్షులు ఉన్నాయి. మరి అది ఇప్పుడు రేవంత్ రెడ్డి జైలు వేయాలా వేయొద్దా? రేవంత్ రెడ్డిని జైలు వేయాలా? ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని జైలు వేయాల్సిందే. నాది హైదరాబాద్ లోకల్.
ఖచ్చితంగా నేను ఇంతసేపు అక్కడ మాట్లాడి ఉన్నా. ఆంధ్ర నుంచి కూడా తరలివచ్చిన విద్యార్థులు ఉన్నారు, ఆంధ్ర నుంచి కూడా వచ్చిన విద్యార్థులు ఉన్నారు. నేను ఒకటి చెప్తున్నా, ఇది తెలంగాణ ఇష్యూ. హెచ్సిఏ ఒక్కటే కాదు, యూనివర్సిటీ ఇష్యూ ఒకటే కాదు ఇది. మళ్ళీ చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి పేమెంట్ బ్యాచ్లు అని నా ఫోన్పే హిస్టరీ చూపిస్తా, నాకు ఎవరు పేమెంట్ కొట్టలేదండి. ఈ ప్రకృతి ఘోష ఇన్లేక ఈరోజు నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి కూడా వచ్చి ఉన్నాం ఇక్కడికి. ఎందుకంటే ప్రకృతి మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఢిల్లీని చూస్తున్నాం మనం ఈరోజు. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఎంత నాశనం అయిపోయిందో. మన హైదరాబాద్ కూడా కొంచెం అటు ఇటుగానే ఉంది. అది కూడా ఇట్లాంటి లంగ్స్గా ఉండే ఈ ప్రకృతిని, ఈ బయోడైవర్సిటీని తీసేయడం న్యాయం కాదు. ఖచ్చితంగా మీరు ఇక్కడ ఇప్పటికిప్పుడే ఆపేయాలి. పోరాడుతున్న మా పైకి లాఠీ చార్జ్ చేయడం, ఏ ఛార్జ్ చేసినా కానీ ఇక్కడ నుంచి కదిలే పరిస్థితి లేదు. లాఠీలు చూపించి భయపడడానికి మేమేమో ఆల్తు ఫాల్తు మనుషులం కాదు. మేము విద్యార్థులతో కలిసి ఉంటాం. మేము కూడా విద్యార్థినే, నేను కూడా JNTH కాలేజే. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా మళ్ళీ ఈస్ట్ క్యాంపస్ దగ్గరికి వెళ్తాం. మళ్ళీ అక్కడ జరుగుతున్న ఆ బుల్డోజర్ దాడులను ఒకటే చెప్తా ఉన్నా. ఈరోజు ఇందిరాగాంధీ గారు ఒకటి చెప్పినారు, గరీబీ హటావ్ అని ఇందిరాగాంధీ గారు ఒకటి చెప్తే మన రేవంత్ రెడ్డి గారికి ఇంకోలా అర్థమైపోయింది. దానికి హైడ్రా అని పేరు పెట్టి పేద ప్రజల మీదకి బుల్డోజర్లు పంపినాడు. ఈరోజు రాహుల్ గాంధీ ప్రొటెక్ట్ ఎన్వైర్న్మెంట్ గ్రీనరీ అంటుండు. అది కూడా నాకు వేరేలా అర్థమైపోయింది. నేను సీట్ ప్రొటెక్ట్ చేసుకుంటా, ఇక్కడ ప్రకృతి మీదకి బుల్డోజర్లు పంపిస్తుండు. ఇది చాలా అన్యాయం. దీనికి ప్రత్యామ్నాయం ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ రేపు ఎలక్షన్ పెట్టినా కానీ నువ్వు గెలవగాని నేను బరాబర్ చెప్తా ఉన్నా ఈరోజు. ఎందుకంటే వ్యతిరేకం నువ్వు తెచ్చుకుంటున్నావు. నాది ఒక్కటే బాధ, ఈ విషయం మీ దాకా వస్తుందో లేదో నాకైతే తెలియదు. కానీ రేవంత్ రెడ్డి గారు, నేను ఒకటి చెప్తున్నా, ప్రజలు మాత్రం ఖచ్చితంగా తిరగబడతారు. ప్రజలు తిరగబడితే ఒకటే చెప్తున్నా, ఈరోజు HCO ఒకటే ఉందనుకుంటున్నారు మీరు. రేపు ఇది తెలంగాణ ఇష్యూ అవుతుంది, తర్వాతకి ఇండియా ఇష్యూ అవుతుంది. తెలంగాణని ఎట్లా కొట్లాడి తెచ్చుకున్నామో 400 ఎకరాల భూమిని అట్లా కొట్లాడి తెచ్చుకుంటాం మేము. ఎట్టి పరిస్థితుల్లో వదలం. లోపల ఉన్న బుల్డోజర్ని ఖచ్చితంగా మీరు చూస్తూనే ఉండండి. ఇదే ఇష్యూ ఇట్లానే కొనసాగితే యావత్ తెలంగాణ వచ్చిన బుల్డోజర్లు ఎత్తేస్తాం. 100% వేరే యూనివర్సిటీస్ కదిలి వస్తాయి. అదే తరహాలో తెలంగాణ మొత్తం కూడా కదిలి వస్తుంది. హైదరాబాద్ పబ్లిక్ కూడా అండి, మీరు ఇక్కడ లోపల చూసి ఉంటే HCO స్టూడెంట్స్ ఒక్కలే కాదు, నేను చెప్తా ఉన్నా. ఈరోజు మీరు లోపల చూస్తుంటే వరంగల్ నుంచి వచ్చినారు, కరీంనగర్ నుంచి వచ్చినవారు. నేను స్టేటస్ పెడుతున్న ప్రతి ఒక్క ఇన్స్టాగ్రామ్ ఐడి స్టేటస్ పెడుతున్న ప్రతి ఒక్కరు చెప్తున్నా, మీరు ప్రైవేట్ అకౌంట్లో స్టేటస్ పెడితే ఏం కాదు. మళ్ళీ చెప్తా ఉన్నా, ప్రైవేట్ అకౌంట్ పెట్టుకొని స్టేటస్ పెడితే అసలు ఏం పని కూడా కాదు. మీరు ఖచ్చితంగా HCOకి రండి. పోలీసులకు భయపడకండి. పోలీసులు ఏం చేయలేరు. ఎంతమంది చంపుతారా, చంపండి, రెడీగా ఉన్నాం. కాంగ్రెస్కి కొత్త కాదు బలి తీసుకోవడం. తెలంగాణ కోసం ఎంతమందిని బలి తీసుకుందాం మాకు కూడా తెలుసు. అన్నీ కూడా మాట్లాడితే చాలా గలీజ్ ఉంటుంది. ఎందుకని కూడా మేము మాట్లాడట్లేము. అన్నీ కూడా మీరు చూస్తూ ఉండాలి. ఇదే బలిదేవత అన్న రేవంత్ రెడ్డికి నేను ఒకటి చెప్తా ఉన్నా, మళ్ళీ బలి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా రేవంత్ రెడ్డి? ఇన్ని రోజులు అప్పుడేమో సోనియా గాంధీ, ఇప్పుడేమో నువ్వా? ఖచ్చితంగా బుల్డోజర్లను వెళ్ళేదాకా మాది ఇంతే ఉంటుంది. మంత్రులు లేకపోతే క్యాబినెట్ మినిస్టర్ ఎవరు వచ్చినా కానీ, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి వచ్చినా కానీ, లేకపోతే మా విద్యార్థులను పిలుచుకొని తీసుకుపోయినా కానీ మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు మాత్రం వాళ్ళు పిలిచి మాట్లాడితే అసలు మేము ఇక్కడ ధర్నా చేయాల్సిన అవసరం ఉందండి? మేము ఇట్లా కూర్చోవాల్సిన అవసరం ఉందండి? నేను అదే చెప్తున్నా, పేటీఎం బ్యాచ్ అనేటోళ్ళకి నేను ఒకటే చెప్తున్నా, రండి. ఫోన్పే చూస్తారా, వచ్చి ఓట్లప్పుడు పైసలు పంచినట్టు అనుకుంటారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? కాదు కదా. ఓట్లప్పుడు పైసలు వస్తే వచ్చి జనాలు కూర్చున్నట్టు, మీ సభలకు వచ్చి కూర్చున్నట్టు అనుకుంటున్నారా? ఈరోజు నేనే ఉన్నా, నాకు ఒక్క రూపాయి లేదు, నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. డబ్బులకి పనిచేయాల్సిన అవసరం కూడా లేదు. ఒక్కసారి స్టూడెంట్స్ తలుచుకుంటే పాతాలకు తొక్కుతాం, మిమ్మల్ని ఖచ్చితంగా పాతాలకు తొక్కుతాం.